కిరాక్ న్యూస్ వింటే అదిరిపోతుంది. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విజయోత్సవ సభ నకరేకల్ పట్టణంలో భారీ ఎత్తున సాగింది. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా అశేష జనవాహినితో విజయోత్సవ సభ దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటితో పాటు నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఏ వ్యాపారవేత్తను బాధించలేదు. అలాంటి ఆరోపణలు నిజం కావు. బీఆర్ఎస్ హయాంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. నాపై అనేక ఆరోపణలు చేసిన ప్రజలు నన్ను భారీ ఎత్తున గెలిపించారు. అందుకనే మీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా నోటితో ముళ్ళును తీస్తా అని భావోద్వేగంగా మాట్లాడారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇక నకరేకల్ పట్టణంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా కొనసాగుతోంది. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతోంది, యువత బాధపడుతున్నారు అంటూ ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించాలని సీఎం గారిని కోరారు. ఇక అలాగే ఆగిపోయిన ప్రాజెక్టులను ఖచ్చితంగా పూర్తి చేస్తామని, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా ఇస్తామని, మన ప్రాంతంలో చాలామంది ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారు, వారందరికీ ఇల్లు కట్టిస్తా అని శపథం చేశారు. అలాగే గెలుపు కోసం కష్టపడ్డ వారందరికీ ఖచ్చితంగా రుణపడి ఉంటాను అని శపథం చేశారు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు కూడా తెలియజేశారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటితో పాటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాష్ట్ర నాయకులు దైదర్ రవీందర్, టీ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ చామల శ్రీనివాస్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఎంపీపీ, రాష్ట్ర నాయకులు భారీ ఎత్తున ప్రజలు విజయోత్సవ సభలో ముఖ్యంగా యువత కేరింతలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. నకరేకల్ న్యూస్ రిపోర్టర్ భిక్షం. చాలా విషయాలు మాట్లాడుకోవాలి, కానీ అన్నకు వేరే కార్యక్రమం ఉంది. 2-3 అంశాల్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇదే వేదికగా వచ్చిన మంత్రులు, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి, కాంగ్రెస్ నుంచి లేటెస్ట్గా బీఆర్ఎస్లకు పోయినటువంటి ఒక్కరిద్దరు వ్యక్తులు చాలా ఆరోపణలు, చాలా విషయాలు చెప్పారు. పెద్దలు సాగర్ అన్న, ఆయన చరిత్ర, ఆయన వయసుకు సంబంధం లేకుండా, వయసు పెద్దోడనే గౌరవం లేకుండా కూడా అడ్డగోలుగా తిట్టారు. పెద్దలు మన మంత్రివర్యులు వెంకరెడ్డి సారు, రాజగోపాల్ రెడ్డి అని కూడా ఎక్కడుందో తెలియదు, పంచాయతీరాజ్ ఆఫీస్ ఎక్కడుందో తెలియదు, డిఈ ఆఫీస్ ఎక్కడుందో తెలియదు, కరెంట్ ఆఫీస్ ఎక్కడుందో అన్ని కూల్చేసిర్రు, అన్ని కూల్చేసి పక్కన పెట్టిర్రు. కాబట్టి మీరు మాకు అన్ని ఆఫీసులు ప్రజల సౌకర్యార్థం నిర్మించుకునేటువంటి రెవెన్యూ మంత్రి కూడా మీరే. కాబట్టి ఎంఆర్ఓ ఆఫీసును కూల్చేసిర్రు, ఎంఆర్ఓ ఆఫీసు లేదు. కాబట్టి మీరు మాకు ఆఫీసులు ఇవ్వాలని, ఆ ఆఫీసులు త్వరగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతూ, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో ఆగిపోయిన ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసుకుందాం. మనమందరం కూడా ఒక సైనికుల్లాగా గెలుపు కోసం ఎట్లయితే పనిచేసినామో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా ఆ విధంగానే పనిచేద్దాం. ఈ ప్రాంతంలో చాలా మంది పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఉండరన్న హౌసింగ్ మినిస్టర్ కూడా మీరే. కాబట్టి అన్ని ప్రాంతాల కంటే మాకు ఎక్కువ ఇల్లు ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా అన్ని నియోజకవర్గాలకు ఒక 3,000 ఇస్తే మాకు డబల్ ఇవ్వాలి, మాకు ఇస్తారని కూడా మేము కోరుకుంటున్నా. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాలుగా అవస్థలు చేసినాను. ఈ నియోజకవర్గంలో 6 నుంచి 800 మంది అన్న డిటీసీలో 3rd డిగ్రీ తిని ఇప్పటికీ నడవలేకుంటుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రాష్ట్రంలో ఏం మాట్లాడతారు? కేటీఆర్ గారు ఎక్కడుందండి నిర్బంధం అంటారు.
మా నియోజకవర్గానికి ఇప్పటికీ ఏ పౌర హక్కుల సంఘాన్నో ఏ మానవ హక్కుల వేదికనో పంపిస్తే దెబ్బలు తిన్నటువంటి బిడ్డలు ఇప్పటికి కూడా ఉంటారు. కాబట్టి ఈ నిర్బంధము ఇవన్నీ భరించిన బిడ్డలు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు ఇల్లు ఇవ్వాలని కూడా కోరుతున్నామన్నా. కిరాక్ న్యూస్.